ఏడ్చి మన బిడ్డ ప్రాణం పోతుంది బిడ్డ కొరకు ఏడ్చి నీ ప్రాణం పోతుంది బాబా ఇవాళ ఎవరింటికాడన్నా చదువుకొనిస్తే మన బిడ్డ వాళ్ళ ఇంటికాడ పెరిగి పెద్ద పెరిగి ఇంతో మన బిడ్డ గట్ల బాడపండి పోతా అంటే గట్ల తెలిసిన పెద్దలు అయ్యా గట్ల పోయే అడవిలో ఎవరి బిడ్డను అయ్యా అంటే ఎలుమకోట అయ్యా నాగమ్మ కన్న బిడ్డ గడియలు ఉడితే కానోళ్ళ ఇంటికాడ బతుకుతాంది అంటే ఎవరింటికాడ పెరిగిన మన పేరు ఉంటది బాబా బిడ్డల బాబా కట్టుకొని ముత్తరాజు వాళ్ళు చూసినవా మరి పండ్లు గంపల పోసుకొని పండ్లు అని పంపినట్టుగా మన ఊరంతా తిరిగి ఏ తల్లి కాళ్ళన్న మొక్కి ఏ తల్లి చేతులన్న మన బిడ్డను పెడితే వాళ్ళ ఇంటికాడ బిడ్డ బతుకుతుంది ఇంటికాడ మనం బతుకుతుంది చూడు ఇద్దరు భార్య భర్తలు రాజు ఎలమ కోటయ్య ఆ తల్లి ఇరువుల నాగమ్మ బిడ్డను బాబు కట్టుకొని ఆనాడు ఇద్దరు భార్య భర్త కడప కమ్మ కట్టిన విధులు 7 పొద్దులు 7 మాపులు అవుతాను ఆనాడు బిడ్డను బాబు కట్టుకున్న ఇద్దరు భార్య భర్తలే అయ్యో రాబో అయ్యో రాబో నీ ప్రాణం కిందనే మా ప్రాణం కింద నీ ప్రాణం తల్లి అందరోలే బిడ్డ పుట్టలేదా నువ్వు కొందరోలే నువ్వు వెరగలేదా ఈ బాబగారి పుట్టలాయే పుట్టుగా పుట్టేవాడు తల్లి పెడగదు నడువుల్లో కట్టిన గొల్ల కున్న సాల సాకలు మాల మరగలు ఒకరు తెత్తలు పోయేవాళ్ళు పూలు అనపద్ధతి అట్లమాటికి అందరికి దండం పెట్టే చేతులు అక్కజల్లు చేతులు పెడుతూ ఎవరు సాదుకుంటారు ముందు కత్తలేదు తిరిగి వాళ్ళ ఊరు వాళ్ళకి చూడు మళ్ళా కడాపురి పట్టణం ఇంటికి వచ్చింది ఆనాడు చూసిన ఇద్దరు భార్య భర్తలు చూసిన ఏమనుకున్నారు బామా ఏ ఇంటికి పోయినా కానీ గడియలో పుట్టింది నా బిడ్డను చదువుకోమని వాళ్ళ చేతులు పెట్టబోతే పుట్టంగానే అవ్వకండాన పుట్టింది ఆ పోరి ఇవాళ పాపాన్ని దగ్గర తీసుకొని మేము చదువుకుంటే రేపటికల్లా పెద్ద పెరుగుతా అంటే అవ్వాని పిలిస్తే మా ప్రాణం పోదా అయ్యాని పిలిస్తే నా భర్త ప్రాణం పోదా ఈ పోరి పాడవాడ కిడిగడియలో పుట్టిన పోరిని మేమెందుకు చదువుకుంటామని ఏ తల్లి దగ్గరికి అత్తలేదు నేను చదువుకుంటానని తీసుకుంటలేదు మరి 4 వాడలు 18 గల్లీలు 24 గల్లీలు మొత్తం తిరిగి అసగంతులైన భార్య భర్తలు అనుకున్నారే మన బిడ్డలు మన ఇంటికి తీసుకపోదాం అన్న కరమానికి బతికున్నాన్ని రోజులు పత్రతోని పాలు తడుపుకుంటాం మన ఇంటి కాడ చదువుకుందాం కరమ తక్కువై బిడ్డ ప్రాణం పోతే పొంద పెట్టుకుందాం సాదుకుంటే కాపాడుకుందాం అని ధీరధైర్యం తెచ్చుకున్నారు పత్రతోని పాలు తడుపుకుంటా మరి ఇంటిలోనే ఇద్దరు భార్య భర్తలు ఉండగా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని మరి మళ్ళా జరగబోయే చరిత్ర ఏమిటయ్యా మరి ఇక్కడికి దగ్గర అంగళ్ళపల్లి గ్రామంలోన మరి కులాన ఎరకలి వాళ్ళు మరి అనాలు వచ్చినవా ఎరకలి చిన్న అన్న మరి చిన్న అన్న భార్య మరి జేజాలు మరి అనాలు వచ్చినవా ఇంటి ముందరికి వచ్చింది
బాసరా అన్నం ఉన్నదానా నేను అడుగుతానా అది ఇల్లా అంటే లేదంటాంది ఇల్లంటే లేదన్నట్టే బాసరా ఓ ఎడవచ్చి కరిక్రమా అయ్యా కరెంట్ కూరున్నదా అంటే లేదని అంటాను బిడ్డ ఇల్లంటే లేదన్న ఇల్లా అంటే లేదన్నట్టు తిరుకొండ బాసల ఎడవచ్చి నిరూపిత్రమా అయ్యా నిర్మించడం పోసింది ఏంది గట్ల కాదురా నాకు చుట్టదాగే అలవాటు ఉన్నది అగ్గి ఉన్నదా నీదంటే అది ఇల్లా అంటాను ఇల్లా అంటే లేదన్నట్టు ఎడమంచి ఎడిక్రమా గుడాంబా గుడమ్మ లేదంటుందా పౌచరంత అయిపోతేనా నేనంటే అది ఇల్లా అంటాను అంటే లేదన్నట్టు ఎడమంచి కువిక్రమా ఎందుకయ్యా నువ్వు బరిగా పోతానని బాగా బాధపడతాను నువ్వు బరిగా పోసుకొని ఇంటికి వచ్చినాక వాళ్ళు పుల్ బాటిల్ ఇచ్చిర్రు అప్పుడే ఇక కథ అయిపోయినాక నీకు కోట అంత తాగిచ్చినాక నేను దాచి పెడితే నువ్వు మందిర వారెత్తి గారా కొంచెం గెత్తిక్కిరు అంటే ఎరుకుల బాత్ర నోటుతో వస్తాను ఒక్క బాత పులానికి ఒక్క బాత బిడ్డ ఇంకొక రుషాట పులానికో బాసాట అందుకని అందుకనే ఎరుకలో ఎక్కడ ఊరికడకే ఉంచుతారు వీళ్ళు నడువులో ఉంచుతారు వీళ్ళ లొల్లికి ఎక్కడో ఊరికడకే ఉంటాయి నీ బీరు నీకే నా బీరు నాకే అని చెప్పు నీకు స్టాక్ నాకు లైట్ గుంజు రాక రాక అంటే అయితే కట్టుకున్నారు రాక రాక అంటే కరిక్రమం అంటే ಇಲ್ಲ దోరిక్రమం అంటే ಇಲ್ಲ ఎడిక్రమం అంటే ಇಲ್ಲ నెరపిత్రిక్రమం అంటే ఇల్లరో ಇಲ್ಲ కువిక్రమం అంటే ఓ సూరిక్రమని వైకలకి బాబా నన్ను మొత్తావురా నన్ను మొత్తావురా జగడక ఆడిదానా ఎందుకనా నువ్వుకుంటా అంటే ఇవాళ చూసినావా నా నోట్ల ముట్ట వద్దునా దాని పోయినవా చెవు కడలు పడుతుంది అమ్మ కడుపు కదా మెల్లి కొడుకు
నీకా నేను ఎన్ని చేసినా కానీ ఇక చూసినా నా నోట నువ్వు కరువు పని పోతావా ఏ కిందికుండు మా తింటలేవు మొత్తులే వాడు కొట్టి కొట్టి పంపుతాండే అమ్మా మొత్తం అదే పెట్టమ్మా నా చిన్నల చొట్టు నా చిన్నల చొట్టు చొట్ట నా పెద్దల చొట్టు చొట్ట అమ్మా అమ్మా వాడు కొట్టి కొట్టి పంపుతాండు అమ్మా రోజు అడవికి తీసుకుపోవాలి ఇంటికాడ మంచిగా చదువుకున్నవారి నీడ కొంచెం నీకు పొద్దు మూడుసార్లు అన్నం పెడితే ఇంటికాడ చదువుకుంటా అంటే నూకలు బుక్కిన తెల్ల పంచి పచ్చలు పలుచులో నీ నన్ను మొత్తం రూపాయలు బాధపడతా నన్ను మొత్తం అనుకో నేను ఉత్సవం కొట్టు సరే కొట్టు రెండు జాగ్రత్త వెళ్ళుకున్నావా ఏం ఉత్సవం అరే రే కానీ ఇక నువ్వు ఈ కంచెలు ఇంటికాడ ఉంటాడు బాగుంది నిన్న మొన్న కోసుకొచ్చి బరిగా ఈ తట్టలు గుళ్ళలు గుమ్ములు అల్లినా చిన్న చిన్న తట్టలో నేను ఎత్తుకుంటా పెద్ద పెద్ద గుమ్ములు నువ్వు ఎత్తుకో ఊళ్ళో ఏడు గుద్దలు నువ్వు ఎత్తుకో చిన్న చిన్న ఎవరు అధికారం మగవాడు చిన్న చిన్న ఎత్తుకోనంట నేను పెద్ద ఎత్తుకుంటే ఇస్తాము సార్ నన్ను పెద్ద పెద్ద పోయి అంటావు అరే అధికారం తీరేను తక్కువ 10 ఎత్తినా కానీ మొత్తం మనిషికి అందమే అందం ఉర్రా మనిషికి అందమే సేపు పెద్ద అదే సబ్జెక్ట్ దాటపోతే సగం పొల పడతావు అందుకే నేను నెంబర్ పెట్టుకుంటాను అరే పడకొని పోతాంటే కాళ్ళు గుంజుతానే అంటే నువ్వు పుదానికి వేసుకొని పోయే రకం అమ్మాయి ఆనాడు చూసినవా ఎరకలు వాళ్ళు తట్టలు గుళ్ళలు గుమ్ములు పట్టుకొని వాళ్ళు బయలుదేరా వాళ్ళు తట్టాలు ఎత్తుకొని నాగులో నాకన్నా ఎడల నువ్వే చాలావా పర్లే మంచిగా బిడ్డ పర్లేదు ఊరంటే
నెగులియో పక్క పని పంచిపప్పు అరే ఎగిరేస్తాక ఎగిరా నీ కాళ్ళు లాక్తే నేను ఉంటానా 20 దినాలు అయితే పని మరి ఏడికి వద్ద ఉన్నారట ఇద్దరు భార్య భర్త తట్టలు గుల్లలు పట్టుకొని నల్లడి అడిలోకి వెళ్ళి కన్నడాపురి పట్టము ఊళ్ళకు వచ్చిన వాళ్ళు అనుకున్నారు మనం వట్టిగా పోతే వాళ్ళ పంటి పోతే ఏ తల్లి కొనుక్కుంటది తట్టలు గుల్లలు అమ్మమ్మ మా తట్టాల గుల్ల ఎంపడి పెట్టుకుంటే గుర్రోదే కట్టులేనా కీకే అందరికి తట్టులో తట్టులో అత్తలు కూడా అన్నారు కదా ఈ అపకడు తట్టాల గుల్ల అంట నాగులో ఇదేనా ఎవరు గురిస్తాను తట్టకు పాత తట్ట వేడి పెడితే కొత్త పిల్లకు మానడు పని చేసి 4 కట్టలు ఇస్తే మంచిరాము కట్టు ఊరంతా పొద్దుగాల మొక్కలు నడుపుకొని వచ్చిన ఇద్దరు భార్య పడతారు మరి ఊరంతా తిరిగినా కానీ ఏ తల్లి ఒక గుళ్ళ కొనలేదు ఒక తట్ట కొనలేదు ఒక కుమ్మి కొనలేదు ఒక పిండి అంచరన్న కొనకపోయినా ఊరంతా తిరిగి 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 అతకంతలైన ఇద్దరు భార్య పడతారు అట్లా ఒడిచిన పొద్దు చూసినవా అంతంత పొద్దు ఎక్కి చూసినవా నెత్తి వీరికి పొద్దు అరే మామా ఇవాళ మనం పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినా అంటే రోజు నా ముఖం చూస్తలేవా ఒక పిండా చెమడు వెళ్ళా ఒక తట్టముడు వెళ్ళా గుల్లముడు వెళ్ళా ఏం మాట్లాడినా దూరంకి వెళ్ళి మాట్లాడు 7 గుంతలకు 3 గుంతలకు పోయిందా అవని పిచ్చి ముఖంలోకి అయితే పొద్దుగా లేచి నీ ముఖం చూసిందంటే భార్య భర్త పెన్ను వేసినాక ముఖం చూడకపోతే ఎవరి ముఖం చూస్తారా సౌతులు అయ్యో అదే కాదట సౌతులు కానీ
మరి తిరిగి కాళ్ళు గుంజుతానే పొద్దుగాల ముఖం కడుక్కొని వచ్చిన బుక్కెడు అన్నం లేదు మరి అల్లిపోయిన ముఖము ఆకలిగా నా కడుపు కాలే గట్లు కనబడతాయి కానీ కడుపులోకి వచ్చిన మంట కానరాని మంటే మరి ఎన్నడైనా ఈ ఊరు కట్టే మరి రాజవేలే రాజు కోటయ్య తన భార్య నాగవ్వ మా ఊరు కన్నడాపురి పడుతుంది కూడా కాదురా మా ఊరు కన్నడాపురి పట్టు నీ మొగన్ అనుకుంటానా లంజ కొడుకు అంటే నీకు పెద్ద పెద్ద మనిషి కొడుకు అన్నట్టు ఇవ్వరాకా నువ్వు అన్నట్టుగా గింత గయ్యాడేసి వేసినాక మొగన్ నెగుతాడు కానీ ఆ తల్లి నాగవ్వ దగ్గర పోతే మరి తట్టలన్న ఉంటది గుల్లలన్న ఉంటది ఏమనుకున్నా కానీ బిడ్డ ఎవరిదాకా ఊళ్ళో తిరిగి మీకు ఆకలింత అయితే కూర్చొని బిడ్డ అన్నం వేసి అన్నం తిన పెట్టాను సాగదు అన్నం వేసి నిమ్మకాయ బద్దు మామిడికాయ బద్దు వస్తుందయ్యా మొడగలు ఏమంటారు అయ్యా నిమ్మకాయ బద్దు మామిడికాయ బద్దు అనరా ఇప్పుడు చెక్కిని మామిడికాయ చెక్కిన టమాటా చెక్కిన ఉందా పెద్దగా అంటారు ఇప్పుడు ఇంటి వేడికి రారా మరి ధనాలు నడి ఊళ్ళో ఉన్న 7 ఇంటి ముందు కట్టి అమ్మాయి మనాలమ్మా ఉంటాడా ఇలా పెళ్ళాడు అయ్యా నా మోడన్నట్టు గుంట ఏంద్ర జాగుంటా ఇల్లుకుంటా పోయి ఉంటా నా పెళ్ళ ఇది నోరే కంటా భార్య మొత్తున్నాడు ఆనాడు వచ్చినావు ఎరకల వాళ్ళు ఇంటి ముందరకు వచ్చి అవ్వా నాగవ్వా నీ ఎరకలలో వచ్చిన అవ్వ ఆకలైతే బుక్కెడంత అన్నవే ఇవని ఇంటి ముందరకు వచ్చి కేసీలు మరి ఏడ్చి ఆ తల్లి మచ్చం తుక్కిలో వాడు చూసినావా శాతగాక మంచాల వండుకొని ఉన్నది మరి ఆనాడు చూసినావు ఎలుమకోట ఇంట్లో కూర్చున్నవాడు మరి ఎవరో ఇంటి ముందరకు వచ్చి పిలుస్తాళ్ళు ఇంటి ముందరకు వచ్చి వాళ్ళ బాధ ఏందో నేను అడిగేస్తాను అని చిన్నగా మెల్లంగా ఇంటి ముందరికి వచ్చిండే అమ్మా అయ్యా బిడ్డ ఇంటి ముందరకు వచ్చి నాగవ్వ అని పిలుస్తాళ్ళు మీకు వచ్చిన కట్టం ఏంది మీకు వచ్చిన బాధ ఏంది ఇంతకు మీది ఏ ఊరు ఎందుకు వచ్చిండు నాది ఆ పేరు పెట్టి ఎందుకు పిలుస్తారు బిడ్డ గ్రామం అయ్యా ఏమడవేనా పుల్లమ్ముడు పోలే కట్టలమ్ముడు పోలే ఏడకిత్తలేకుండా సప్లై అది నాకు అన్నబట్టింది ఏడకిత్తలేకుండా అమ్మడు పోలే అయ్యా ఏమడవేనా మేనమావ సంత వీళ్ళ అక్క కొడుకు వీడు అని ఏమని తిడతాను కథల సీట్ అయ్యా వీళ్ళు మేనమావ అయినే మా మేనమావ అక్క కొడుకు అమ్మేనాళ్ళు అయ్యా అయ్యా ఏ వాడ వేళ ఏ వస్తు అమ్ముడు పోలే నాకు ఆకలి అయితే ఇక్కడ అన్నబెట్టయ్యా
మరి తిరిగి తిరిగి ఆకలి అవుతుంది ఎప్పుడైనా కానీ నాగవ అన్నం పెట్టేది ఆ తల్లికి ఎక్కువ అయ్యా బుక్కడంత అన్నం పెడుతుంది అంటే ఆనాడు చూసిన వారు రాజుకు దుఃఖం అనిపించింది ఇన్ని రోజులు బట్టి కలిగి మనం మంచిగా బతికినప్పుడు ఇంటి ముందరికి వచ్చిన మనిషి కాదనకుండా మనం దానం చేసినవే ఇవాళ బిడ్డ లేక లేక ఒక బిడ్డ పుట్టిందరా అని సంబరపడదామా ఏడతాం అన్నట్టు ఉన్నది మన బతుకు. బిడ్డ మీరు ఆకలని ఇంటికి వచ్చారు కానీ మా ఇంటికాడ అన్నం లేదు. మా బిడ్డ పుట్టిన కాడికి వెళ్ళి మేము దుఃఖం వాడి ఏడ్చుకుంటా నా భార్య ఇంటికాడనే ఉన్నది కానీ పోయి మీద కుండ పెట్టలేదు అన్నం వంటలేదు. బిడ్డ తిందామంటే మాకే తిండికి లేదు. కొడుక మీకు అన్నం ఎక్కడి తెచ్చి పెట్టాలి, మా ఇంటికాడ అన్నం లేదు బిడ్డ పూరి అన్నం లేదు కానీ ఒక మాట మేము పోతున్నా పోదాం చూసినావా ఈ మాట మీద గసంటావో గసంటావు అన్నం మీద పోదాం పమ్మ అని ఇద్దరు భార్య భర్తలు ఇంటి ముందరికి వెళ్ళి లేచి ముందుకు 3 అడుగులు వేసినప్పుడు ఆనాడు ఎలుమకోటకు ఒక ముచ్చట గుర్తుకొచ్చింది. అరే మరి ఏ కులమైనా సాగుకు భయపడుతుంది కానీ సాగుకు భయపడని కులం ఎరకలి కులం ఒక్కటే. అరే ఇవాళ చూసినావా వీళ్ళు కులాల ఎరకలో లాట మరి ఆకలా ఇంటి ముందరికి వచ్చారు కానీ వీళ్ళ కొడుకులు ఎంత మంది బిడ్డలు ఎంత మంది నేను అడగకపోతే అయ్యా నీ పేరేం పేరు అంటే భార్య పేరు అయ్యా మరి మీ కొడుకులు ఎంత మంది అయ్యా 10 మంది కొడుకులా మాకు లేరు, 10 మంది బిడ్డలా మాకు లేరు. కొడుకు ఉన్నాయ్యా నా కొడుకు 7 లక్షలు చూడకున్నాయ్యా. నీకు ఒక కొడుకున్నాడు అంటాను నాయనా లేక లేక ఒక బిడ్డ పుట్టింది మరి కానిగడియలో పుట్టింది నా బిడ్డ. నా భార్య ఎత్తుకొని చనిపాయం ఇద్దామని బిడ్డనెత్తుకొని చనిపాయం ఇవ్వకపోతే తర్వాత రోగం వస్తుంది. మరి గ్రామంలో అన్నారు కానంలో రాదుకొనిస్తే నీ భార్య బతుకుద్ది నీ బిడ్డ బతుకుద్దయ్యా అన్నారు. నానా నా బిడ్డను మీరు రాదుకొనిస్తే తీసుకుంటావా నానా? మరి అయ్యా ఏ కులం చూసి అనుకూలం అంటారు అయ్యా. సావాడ మీరు భయపడతారు, కులం మీరు ఎరగలం అయ్యా. మీరు సావాడ మీరు భయపడడం కానీ ఒక మాట అయ్యా మాకు ఇద్దరు చదువుకుంటామయ్యా బిడ్డను. సరే పర్వాలేదు కొడుక మీరు నేను ఇంట్లో పోయిన బిడ్డను తీసుకొనన్నాడే ఆయన కాక మరి నాడు రాదు మా ఇంట్లో వస్తాడా చేతికిస్తే వాళ్ళు కులాన ఎరగదులాట వాళ్ళు మన బిడ్డను రాదుకుంటానంటారు బామ. బిడ్డను తీసి నా చేతులు వేసి నేను ఎరగదోళ్ళ చేతులు పెడతా బామ. అన్నాడు చూడు బాబా మన ఊళ్ళో మన చూడు కులాల పద్ధతి జాతర రాదుకుంటారు ముందు బిడ్డను రాదుకోండి ఏర్కొని మన ఏర్కొని వడక చూడు కట్టలు పిల్లలు పట్టుకుని వచ్చిందో ఆకలితో అన్నం పెట్టి చెప్పినాను అన్నం పెట్టిందంటే 7 పొద్దులే 7 మాటలయ్యాక పోయి ఎసరు పెట్టలేదు మా ఇల్లు ఊడిసింది ఎసరు పెట్టుకుంది ఎసరు పెట్టి అంటే తిన్నది ఎందుకు తిన్నది అయితే మా గర్భాన బిడ్డ పుట్టింది కాని గడిలో పుట్టింది మా బిడ్డ పుట్టింది మా భార్య తర్వాత రోగం వచ్చింది 7 ఊరు కానీ ముందర 3 ఊరు కానీ పక్కన 10 ఊరు కానీ మా బిడ్డ పుట్టింది మా బిడ్డ మీద ఇస్తాము అన్నాం. అన్నప్పుడు చూడు ఆ మాట ఏర్కోలు చెప్పిన బాబు అన్నప్పుడు తల్లి రెండు తల్లి ఏడువన్న నాగమగాదు కోటయ్యని కూడా 13 ఏళ్ళు రాదా బిడ్డ పుట్టలేదు 6 7 పుడకోడలు కొట్టి ఇక ఒక బిడ్డను ఒక్క బిడ్డ రాదా మొదలు పెట్టి
బిడ్డ పుట్టింది మన బిడ్డలు ఎరుకున్న సార్కి విత్తం అన్నప్పుడు అన్నప్పుడు బిడ్డను బాగా కట్టుకున్నది భర్త ముఖం మెరుగా చూసింది బిడ్డనెత్తుకొని ఆ తల్లి ఎలువల్లనాగా మరి ఆనాడు చూసినవా ఎలవ కోటయ్యా మా బిడ్డని ఎత్తుకొని ఎరగవాళ్ళ వేటికైనా వచ్చినాడా 10 మంది కొడుకులు ఉండేపాటికే ఈ బిడ్డను ఎక్కడ దాస్తున్నానని నీ చేతిలో పెడతలేను 10 మంది బిడ్డలు ఉండేపాటికే 10 మంది ఆడపిల్లలా నేను ఎప్పుడు దాన్ని పెంచి పెద్ద చేయాలని నీ చేతిలో పెడతలేనే అవ్వా నా కర్మలకు పోయి నా బిడ్డను తీసి నీ చేతిలో పెడతానా బిడ్డను చదువుకోవే నా బిడ్డ నా బిడ్డను పొట్టకు తిట్టకు బిడ్డ అని బిడ్డను చేతిలో పెట్టినవాడు అనుకున్నాడు ఇవాళ మట్టిగా బిడ్డను చేతిలో పెడితే ఏడుకల తల్లికి కనికరం ఉండదు నా బిడ్డను కొట్టునో తిట్టునో కోపం చేతునో అనుకున్నాడు అమ్మ బిడ్డ తీసినాడు కాళ్ళవైనా వేసినాడా నా బిడ్డలు తీసి కాళ్ళ మీద ఎత్తారా నీ ఇంటికి నీటిగా వేరొక బిడ్డ నా బిడ్డలు కూడా ఓకే నా బిడ్డ బిడ్డలు కూడా ఓకే నాయమ్మా కుల విరుతి పడరగా పందుల కావడి నా బిడ్డ దొరకే బిడ్డ నా బిడ్డ రాజు నింటి బిడ్డ రాజు నీరు ఉనకనే అమ్మా నీ కాళ్ళు మొక్కుతానే కన్నీళ్ళతోని కాళ్ళు నువ్వుగానే ఉంటగా పోతే బిడ్డ ఇవాళ నా ఇంటి కాడ నా బిడ్డ మహాలక్ష్మి లెక్క పుట్టిందరాని నీకు బంగారు కొట్ట కట్టి నా బిడ్డ వాడుపాట వాడుకోరే నా బిడ్డ చోరపాట వాడుకుంటూ నా బిడ్డ ఇవాళ కరవలకు ఎరగల తల్లి కాళ్ళ మీద వేసే కరవలచ్చన రాని ఎరగల తల్లి కాళ్ళు మొక్కుదానే అమ్మా నా కులైతే పని చెప్పగలి నా కాలయ్య ఉరియవయ్యా నీకు దండ నడదనానా మీరు భార్య భర్త మంచిగా ఉన్నప్పుడు మేము ఇంటికి వస్తే మాకెవరన్న బిడ్డకున్నా కానీ నీ భార్య నా గండ పెట్టి పట్టుకున్న దురదారం ఇచ్చిందయ్యా అయ్యా నీ గల్ల వద్దురన్నా రాదురారా అయ్యా నీ యొక్క బిడ్డనైనా నా నాయనా అయ్యా ఎడమ చేత కొట్టకుండా నా నాయనా ఎంగిలోడ ఇట్టకుండా నా నాయనా అయ్యా అల్లారు ముద్దుగానే రాదురారా అయ్యా నీ బిడ్డను చదవకుండా నా నాయనా అయ్యా రాదురారా నాకెక్కదొక్క బిడ్డ లేరు నాకెక్కదొక్క కొడుకు లేరు నాకు ఒక్క కొడుకు ఉన్నాడయ్యా ఒక్క కొడుకు తోడా నాకొక్క బిడ్డను కొంటా
ఒక్కవేళ కర్మలకు పోయి ఒక్కవేళ మా ప్రాణం పోతే నా కొడుకు ముందు నడిచి ఎక్కి పెడతాడు నీ బిడ్డగా నా బిడ్డ అనుకుంటా వెనక పేడ కొమ్మ పట్టుకొని నీ బిడ్డ ఎడుతున్నానా నా సత్య జీవేసరిగా ముడుతున్నానా అమ్మ బిడ్డ అని ఎత్తుకొని గదల్లిరా అయ్యో బిడ్డ అయ్యి బిడ్డ కన్న బిడ్డ ఓ బిడ్డ నేను చూడబోతే పొడుసు అడిపోతు కన్నబడి వంక ఉన్నది కానీ నీకే వంక లేదు బిడ్డో పుట్టరాని పోయే బిడ్డ పుట్టి నీ అమ్మ పానాలే కత్తనాని అవ్వ అరే నా కాలు ఒక నానని అప్పుడు రాదు 2 రెక్కలు లేవనెత్తి అయ్యా అరే రే నీ బిడ్డగా నా బిడ్డ లెక్క ఎడమ చేత కొట్టకుండా ఎంగినోడు ఇట్టకుండా అల్లారి మొక్కుగా నీ బిడ్డను చదువుకున్నా అయ్యా సరే పర్వాలేదు బిడ్డ మరి సాదుకోపోలేరు అని బిడ్డ నుంచి ఎరుకల చేతిలో పెట్టి రాదు వెనుకకు మరి అప్పుడు నోరు ఏదైనా అప్పుడే కూడా మన మహిళా ఇల్లే మన ఇక్రి ఒక మాట మన కొడుకుతోడా మన ఈ బిడ్డ చదువుకుందాం చదువుకుందాం అంటావా మరి రాలేక మన వేడికి వెళ్ళిపోదాం ఆడి వేడికి వస్తల్లా కరిమినగర గట్టల గట్ట భార్య భర్తలు పుడికాలు తీసి పుడికాలు పిల్లు నుంచి పుట్టినప్పుడు పుడితే బరా 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 మంట పెట్టి ఆ ఎరుకోళ్ళు మనకు చూడు ఏడంతరాడా తిని వేడాలమ్మారా బిడ్డ